Hello, hi, namaskaram andi. Welcome to Theatre Babu channel. For genuine reviews on theatres, please do subscribe and bell icon ni must and should ga on chesi all lo pettukondi. Ashoka Theatre final ga complete అయిపోయింది. కల్కి మూవీకి కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంకే థియేటర్ని ఎక్స్ప్లోర్ చేశాక మాకు ఇందులో నచ్చిన విషయాలు మీకు చెప్తాం. సో ఇది రివ్యూ వీడియోలో కాకుండా మాకు తెలిసినవి మాకు ఇందులో నచ్చినవి మీకు షేర్ చేసుకుంటున్నాం. మరి ఈ థియేటర్లో కల్కికి ఎన్ని మంది టికెట్స్ బుక్ చేసుకున్నారో చూసిన వాళ్ళు మీకు థియేటర్ ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కొంచెం మా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇంక ఈ థియేటర్ హిస్టరీ కోసం తెలుసుకుంటే ఇది పర్సనల్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ రైట్ మీ. ఈ థియేటర్ ఈస్ట్ గోదావరికి సెకండ్ థియేటర్ అంట డిటిఎస్ సౌండ్కి. అప్పట్లో రామకృష్ణకి అశోక థియేటర్కి మంచి కాంపిటీషన్ ఉండేదంట. ఎక్కువ చిరంజీవి గారి మూవీస్ ముఠామేస్త్రి, ప్రాణం ఖరీదు ఇలా చాలా చిరంజీవి గారి మూవీస్ కూడా పెద్ద హిట్స్ అయ్యాయి అంట. అశోక థియేటర్లో మాకు ఫస్ట్ బాగా నచ్చిన విషయం ఇంటీరియర్ డిజైన్. రోప్ లైట్ స్ట్రిప్స్ సీలింగ్ అండ్ స్టెప్స్ మీద అటాచ్ చేయడం వల్ల ఈ థియేటర్కి ఆర్డినరీ లుక్ కాస్త ఎక్స్ట్రాడినరీ లుక్ కనిపించేలా చేశారు. ఇంకా సైడ్ అండ్ సీలింగ్ స్కై బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేయడం వల్ల ఈ థియేటర్లో అడుగుపెట్టిన వెంటనే మల్టీప్లెక్స్లో అడుగుపెట్టిన ఫీల్ వస్తుంది. అండ్ థియేటర్ కూడా చాలా పెద్ద థియేటర్. ఈ థియేటర్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 563 సీటింగ్ కెపాసిటీ. లెగ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. థియేటర్ రిచ్ లుక్గా కనిపించడంతో పాటు సీటింగ్ కంఫర్ట్ కూడా అంతే రిచ్గా పెట్టారు. ఇంకా నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే క్యాంటీన్ కూడా మల్టీప్లెక్సెస్లో దొరికే ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎకనామికల్గా రేట్స్ ఉండడం. ఫుడ్ కూడా చాలా హైజీనిక్గా ఉండేలా చూసుకుంటా అన్నారు. స్పెషల్గా క్యాంటీన్ ఓనర్ అనేది కలిసి ఒక క్వశ్చన్ అడిగాను. అన్న, చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అబ్జర్వ్ చేశాను కానీ క్యాంటీన్లో ఎక్కువ రేట్స్ పెట్టేస్తారు కానీ హైజీనిక్ ఉండదు. 145 రూపీస్ టికెట్ పెడుతున్నప్పుడు ఇవి కూడా కేర్ తీసుకోవచ్చు కదా అంటే వాళ్ళ ఫైన తెలియదు. కానీ ఇవాళ థియేటర్కి వచ్చిన జనాలు రేపు మళ్ళీ కూడా వస్తారు. ఫస్ట్ వచ్చినప్పుడు నా క్యాంటీన్లో కొనుక్కుంటే రెండోసారి వచ్చినప్పుడు కూడా నా క్యాంటీన్లోనే తీసుకునేలాగా నేను కేర్ తీసుకుంటా అన్నారు. ఇట్స్ గుడ్ వన్ టు లిజన్ దట్.
ఇంకా సౌండ్ అండ్ ప్రొజెక్టర్ విషయానికి వస్తే సౌండ్ అండ్ ప్రొజెక్టర్ రెండూ మంచివే యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు DTS సౌండ్ యూజ్ చేసేవారు. రెనోవేట్ అయ్యాక ప్రొజెక్టర్ సౌండ్ సిస్టమ్ అండ్ స్క్రీన్ కూడా చేంజ్ చేశారు. థియేటర్లో 4 సబ్వూఫర్స్ ఉన్నాయి, 1 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి అండ్ యాంప్లిఫైర్స్ ఎన్నో తెలియదు కానీ వీళ్ళు యూజ్ చేస్తున్న కంపెనీ మాత్రం QSC యాంప్లిఫైర్స్. ఇది చాలా మంచి యాంప్లిఫైర్ సెట్. పెద్ద పెద్ద థియేటర్స్లో నేను యాంప్లిఫైర్స్ చూశాను. నాకు తెలిసినంత వరకు రాజమండ్రిలో గీత అప్సరా అండ్ అశోక మాత్రమే యూజ్ చేస్తున్నారు అనుకుంటా. అండ్ DTS నుంచి డాల్బీ 7.1కి అప్డేట్ అయ్యారు. డాల్బీ CP750 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అల్యూమినైజ్డ్ స్క్రీన్కి చేంజ్ అయ్యారు. దీనివల్ల ప్రొజెక్టర్ 2Kలో ఉన్న 4K రెజల్యూషన్ లాగా బ్రైట్ ఇమేజ్ చూపిస్తుంది. అండ్ ప్రొజెక్టర్ 2K ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి ప్రొజెక్టర్. పిక్చర్ క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంటుంది. అదండి విషయం. ఈ థియేటర్లో నాకు నచ్చిన విషయాలు ఇవి. మీరు ఈ థియేటర్లో మూవీ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే ఈ థియేటర్ రాజమండ్రిలో మంచి థియేటర్ అవ్వడం అయితే గ్యారెంటీ. ఇంక మీరు కూడా రాజమండ్రిలో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఈ థియేటర్ని విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయమని చెప్పండి. ఈ వీడియోకి మంచి లైక్లు షేర్లు ఇస్తే నెక్స్ట్ గీత అప్సరా థియేటర్ వీడియో కూడా పెట్టేస్తా. ఇంక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఫుల్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.